2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఏఐ అండ్ ఆటోమేషన్ వాళ్ళు ట్రెండింగ్ అనుకోండి. అవును. దానివల్ల ఏ జాబ్స్కి ఎక్కువగా ఎక్కడైతే ఫ్యూచర్ కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ జాబ్స్ ఎక్కువగా అవకాశాలు క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి అండ్ ప్రస్తుతం కొత్తగా ఉండేటువంటి అవకాశాలు ఏమున్నాయి? సో ఏఐ అండ్ ఆటోమేషన్ వచ్చాక చాలా చేంజెస్ వచ్చాయండి. లాస్ట్ 1.5 ఇయర్లో మనం చూస్తున్నాం. సో ఇందులో బేసిక్గా ఫస్ట్ దీన్ని నేను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఏ జాబ్స్ పోతాయి ఆర్ ఆల్రెడీ పోయినాయి అన్నవి మాట్లాడదాం. ఏవి అయితే టెంప్లెట్ బేస్డ్ జాబ్స్ అంటామండి. అంటే వాళ్ళు 9 to 6 ఏదైతే రెగ్యులర్ జాబ్ సేమ్ ఎవ్రీడే సేమ్ రిపీటెడ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ సపోజ్ ఎక్సెల్ షీట్స్ డేటా ఎంట్రీ చేయటం, లేకపోతే ఇన్వాయిసెస్ చెక్ చేయటం మాన్యువల్గా, ఓకే, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, లేకపోతే చాట్ బాట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఇట్లాగా ఉన్న వాళ్ళందరి కూడా టెలికాలర్స్, ఇవన్నీ కూడా ఆటోమేట్ అయిపోతాయండి. ఓకే, సో ఈ జాబ్స్ అన్నీ ఆల్రెడీ చాలా కంపెనీస్లో లే ఆఫ్ చేసి ఏఐని ఇంప్లిమెంట్ చేశారు. కొన్ని ఇంకా ప్రాసెస్లో ఉన్నాయన్నమాట. ఇంకా బెస్ట్ సిస్టమ్ తీసుకురావాలి అని. ఎలాంటి జాబ్స్ సేఫ్ సైడ్ అంటే కనుక యూఐ యూఎక్స్ డిజైనర్స్, ఓకే, లాజికల్గా థింక్ చేసి కోడ్ బిల్డ్ చేసేవాళ్ళు, కోడ్ని ఇన్డెప్త్గా అనాలిసిస్ చేయగలిగే వాళ్ళు, డిఎస్ఏ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, డెసిషన్ మేకర్స్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా సేఫ్ సైడ్ ఉంటారు. ఎందుకు అంటే హ్యూమన్ టచ్ ఉన్న జాబ్స్ అయ్యి కూడా ఏఐ రీప్లేస్ చేయలేదు. ఫర్ సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే సైకాలజీ ఉందండి. ఓకే, కౌన్సిలింగ్ పార్ట్ తీసుకుంటే కౌన్సిలింగ్లో ఎదురు వాళ్ళు చెప్పే ఆన్సర్స్కి తగ్గట్టు మనం చేంజ్ చేసి వాళ్ళని కౌన్సిల్ చేస్తూ ఉండాలి. అది ఏఐ చేయలేదు, ఇంకా ఆ లెవెల్కి రాలేదు. సో అక్కడ కంపల్సరీగా జాబ్ సేఫ్ అన్నమాట. ఓకే, అట్లాగే ఎలాంటి జాబ్స్ క్రియేట్ అవుతాయి అంటే ఆటోమేషన్, ప్రతిదీ ఇప్పుడు మనకి చాలా టూల్స్ వచ్చాయండి. ఏఐ టూల్స్, చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నాం, జెమినీ ఏఐ చూస్తున్నాం, వీడియోస్ క్రియేట్ చేస్తున్నాము, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నాము. దీనికి మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆ టూల్ యూజ్ చేసుకుంటూ మళ్ళీ వర్క్ చేస్తున్నాం కదా. అట్లా కాకుండా సింగిల్ టైం ఒక్కసారే వర్క్ చేస్తాము. దాన్ని మొత్తం అన్ని టూల్స్ని కనెక్ట్ చేస్తాం. దీన్ని ఏఐ ఏజెంట్స్ అంట. సో ఈ ఏఐ ఏజెంట్స్ రిలేటెడ్ జాబ్స్ బాగా పెరుగుతాయి. ఇప్పుడు మనకి 1 lakh జాబ్స్ లే ఆఫ్ అయితే ఫర్ ష్యూర్ 5 lakh జాబ్స్ క్రియేట్ అవుతాయండి. ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉంది. కానీ ఆ 5 lakh జాబ్స్ క్రియేట్ అయినప్పుడు మీరు క్యాప్చర్ చేయగలగాలి. ఎలా క్యాప్చర్ చేయగలుగుతారు? మీరు ఏఐ రిలేటెడ్ అప్స్కిల్ అవ్వాలి. అసలు వీటన్నిటికన్నా ముందు ఏఐ రిలేటెడ్ మీరు అప్స్కిల్ అవ్వాలి అనుకోండి. చాట్ జీపీటీలో ప్రాంప్ట్ రాయటం కాదండి ఏఐ అంటే. చాలామంది అదే ఏఐ అనుకుంటున్నారు. ఇట్స్ జస్ట్ 1% ఆర్ 2% ఆఫ్ యాక్చువల్ ఏఐ. మీకు ఫస్ట్ ప్రోగ్రామింగ్ రాయటం రావాలి. ఆ ప్రోగ్రామింగ్ నుంచి చాట్ జీపీటీ లాంటి టూల్స్ని ఎలా బిల్డ్ చేయాలో తెలియాలి. అలా తెలిసిన రోజున మీరు ఏఐ డెవలపర్ అవుతారు. సో ఈ టైప్ ఆఫ్ రోల్స్ అన్నీ కూడా ఎక్కువగా క్రియేట్ అవుతాయి. అండ్ 4th పార్ట్ వచ్చేసి స్టూడెంట్స్ కానీ లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఏ టైప్ నేర్చుకోవాలి. వీళ్ళు లాజికల్ థింకింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, చాట్ జీపీటీని ఆటోమేషన్కి యూజ్ చేసుకుంటూ వీళ్ళ దగ్గర ఉన్న ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ని ఇంకా డిఫరెంట్ వేస్లో ఎలా ఇప్పుడు నేను థింక్ చేశాను అనుకోండి, నా మైండ్ సెట్కి తగ్గట్టు నేను ఒక వేలో థింక్ చేస్తాను. మీరు థింక్ చేశారనుకోండి, మీ మైండ్ సెట్కి తగ్గట్టు ఒకలా థింక్ చేస్తారు. బట్ చాట్ జీపీటీ అలా కాదు. అది ఒక 1000 మెంబర్స్ ఎలా థింక్ చేస్తారో అలా థింక్ చేసి దాంట్లో బెస్ట్ టాప్ 5 టాప్ 10 మనం ఏది అడుగుతాయి ఐడియాస్ ఇస్తుంది అనమాట. సో అట్లాగా ఏఐ టూల్స్ని యూజ్ చేసుకుంటూ మీ స్కిల్ ఇంక్రీజ్ చేసుకుంటూ దానికి తగ్గట్టు రేపొద్దున ఇప్పుడు వచ్చిన టూల్స్కి నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఆ వచ్చిన దాన్ని ఆటోమేషన్ ఎలా చేయాలి అన్నవి నేర్చుకుంటూ ఉంటే కనుక ఎప్పటికప్పుడు అప్స్కిల్ చేసుకుంటే ప్రజెంట్ ఎవరైతే ఫ్రెషర్స్ పాస్అవుట్ అవ్వబోతున్నారో, నెక్స్ట్ ఇప్పుడు బీటెక్ చదువుతూ పాస్అవుట్ అవుతున్నా, లేదా కరెంట్ వర్కింగ్ పీపుల్ ఉండి వాళ్ళు ఏఐతో అప్స్కిల్ అయ్యి వాళ్ళ జాబ్ సేఫ్ అవ్వాలి అనుకుంటే కనుక ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయండి, టాప్ మోస్ట్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మోర్గన్ స్టాన్లీ ఇట్లాంటి టాప్ మోస్ట్ కంపెనీస్ వచ్చాయి. వాళ్ళని ఫ్రెషర్స్ని 5 to 6 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేస్తాయి, కానీ ది బెస్ట్ ప్యాకేజెస్ ఇస్తాయి. ఫ్రెషర్కి మా దగ్గర 9 LPA వచ్చింది, 17 LPA వచ్చినాయి. సో ఇట్లాంటి వాళ్ళు అంత స్కిల్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగారు.
నేను మీకు ఆ వీడియోస్ ఇస్తాను, మీరు వాటిని ప్లే చేయొచ్చు. అంటే మీ దగ్గర జాబ్ క్రాక్ చేసిన యా స్టూడెంట్స్ యా చూద్దాం. అందరికీ హాయ్, నా పేరు రేష్మ. నేను రీసెంట్గా మార్గన్ స్టాన్లే టాప్ మోస్ట్ ఎంఎన్సీలో ప్లేస్ అయ్యా, మార్గన్ స్టాన్లే. అండ్ నాకు కోడిజ్ఞాన్ ఎట్లా సపోర్ట్ చేసింది అంటే, లైక్ నాకు కాలేజ్లో M3 అనే కంపెనీ వచ్చింది. సో ప్రాసెస్ అనేది డిలే అయ్యింది. సో నేను నా ఫ్రెండ్ని అడిగా, లైక్ ఏవైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా అంటే, నాకు నా ఫ్రెండ్ కోడిజ్ఞాన్ అనేది సజెస్ట్ చేసింది. సో నాకు మార్గన్ స్టాన్లేలో ఎట్లా అయింది అంటే, ఇంటర్వ్యూస్ అవన్నీ లైక్ కోడిజ్ఞాన్ అనేది థియరిటికల్గా ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ కోడిజ్ఞాన్లో నేను చేరుకున్న తర్వాత లైక్ నాకు కోడింగ్ ఇంప్లిమెంటేషన్ అదంతా గ్రాడ్యువల్గా రోజు నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండగానే ఇంకా నేను మార్గన్ స్టాన్లే అనే ఇంటర్వ్యూ క్లియర్ చేసా. ఇట్లా నాకు కోడిజ్ఞాన్ అనేది సపోర్ట్ చేసింది. వాట్ ఎవర్ యు ఆర్ లర్నింగ్ యూ నీడ్ టు డూ ఇట్ ఇన్ కన్సిస్టెంట్ వే. దట్స్ ఇట్ మై సెండ్. ప్యాకేజ్ 9 LPA. 17 LPA వరకు రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? సో నేను ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ 45 days మాత్రం ఇట్స్ ప్యూర్లీ ఆన్ పైథాన్ బేసిక్స్ స్టార్టింగ్ నుంచి. లైక్ ఈవెన్ ఇఫ్ యూ నో నథింగ్ యూ కెన్ లైక్ నో ఎవ్రీథింగ్ ఇక్కడికి వస్తే. సో అక్కడ నుంచి బేసిక్స్ అన్నీ నేర్చుకుంటా సో 45 లైక్ ఒక 1 month అయినాక వేరే కోర్సెస్ స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ HTML, CSS అండ్ ఆల్. దాని తర్వాత ఫ్లాస్క్ స్టార్ట్ చేశారు. సో అట్లా ఫుల్ స్టాక్ కోర్స్ 3 months అయింది. అండ్ దెన్ నేను ఇంటర్న్షిప్ చేయడానికి వెళ్ళాను. ఫస్ట్ ఫుల్ టైం కాదు, ఓన్లీ ఇంటర్న్షిప్. సో అక్కడ స్టైఫండ్ వాస్ 25,000. సో దాని తర్వాత మెల్లగా నా పర్ఫార్మెన్స్ చూసి దే సెడ్ ఇలా నీకు ఇంటర్వ్యూ ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని బట్టి ఫుల్ టైం చేస్తామని. సో అవన్నీ అయినాక జూలై నుంచి ఫుల్ టైం అని చెప్పారు. అండ్ దెన్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తా లైక్ మోర్ ఆఫ్ ప్రాక్టీస్ బట్టి వచ్చింది. అండ్ దెన్ HTML, CSS కూడా అంతే. అండ్ దెన్ నాకు ఇంటర్న్షిప్ స్టార్ట్ అయింది. అక్కడ ఐ వర్క్డ్ ఆన్ ఒక ప్రాజెక్ట్ ఫస్ట్ 1 month, తర్వాత 2 months డాష్ బోర్డ్స్ చేపించారు ప్రాజెక్ట్ గురించి, యూజర్ బిహేవియర్ అండ్ ఆల్. సో అలా 3 months అయిపోయింది. అండ్ దెన్ లైక్ చాలా నేర్చుకున్నా, లైక్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది హౌ అవుట్ సైడ్ కంపెనీస్ ట్రీటర్స్ అని చెప్పి, ఎలా ఉంటుంది కార్పొరేట్ లైఫ్ అంతా. సో ఐ వాజ్ లిటిల్ కాన్ఫిడెంట్, ఓకే ఐ కెన్ డూ దిస్ ఫుల్ టైమ్ జాబ్ అని చెప్పి. సో ఫైనల్లీ ప్లేస్ అయ్యారు. కంగ్రాచులేషన్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.